అసలు దీని వెనుక ఎవరు ఉన్నారో ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి. అసలు విరూపాక్షి దుబాయ్కి వెళ్ళి ఏం చేసింది, ఎలా తను అంత పెద్ద సీఈఓ కాగలిగిందో ముందు తెలుసుకోవాలి. అంతకంటే ముందు నా కొడుకు నా కొడుకు బయటికి రావాలి అని విజయాపిక అనుకుంటూ ఉంటే, మరోవైపు పైడి తల్లి ఇలా చెప్తూ ఉంటుంది. అది కాదే, మన ఇంట్లో మన కోడలు అడుగు పెట్టగానే చూసావా ఎంత పెద్ద సీఈఓ ఆఫీసర్ అంట, పెద్ద ఆఫీసర్ అయింది. చాలా సంతోషంగా ఉంది కదా. పెళ్ళి జరగకముందే చూడు, మనవరాలు నా నాయనని మోస్తుంది, నా మొగుడిని మోస్తుంది కదా. నాకు చాలా సంతోషంగా ఉంది. ఏమంటావే? మీరు బాగానే సంతోషపడుతున్నారు అత్తయ్య. ఇప్పుడు ఆ రూప కడుపులో మావయ్య గారు పడకుండా ఉంటే శ్వేతతో పెళ్లి జరిగేది. శుభమా అని మీరు అనుకుంటున్నారు, నేను మాత్రం అలా అనుకోవట్లేదు. ఇంట్లో అడుగు పెట్టగానే నా కొడుకు చైర్ని తీసుకుంది. ఏంటమ్మా నువ్వు అలా అంటున్నావు? అన్నయ్య చైర్ని తీసుకోవడం ఏంటి? ఎండి పోస్టు అలాగే ఉంది, సీఈఓ పోస్టే మారింది అంతే అమ్మా. అందులో నువ్వు అలా మాట్లాడుతున్నా అని వరాలు అనగానే ముత్యాలు కోపంగా చూస్తూ ఉంటుంది. మీరెన్నైనా చెప్పండి, నేను మాత్రం ఒప్పుకోను అని ముత్యాలు కోపంగా అంటూ ఉంటే, అప్పలనాయుడు మాత్రం కోపంగా చూస్తూ ఉంటాడు. ఇక మరోవైపు మాత్రం రండమ్మాయి గారు, ఎక్కడికి రాజు? మీరు అదిగో ఆ చైర్లో కూర్చోవాలి. నాకెందుకు రాజు? వద్దు రాజు, వద్దని అనకండి అమ్మాయి గారు, మీరు కూర్చోవాల్సిందే అంతే, మీరు నో అని చెప్పడానికి వీల్లేదు అని అంటూ వెంటనే ఎండి చైర్లో రూపని కూర్చోబెడుతుంది రాజు. ఇక మరోవైపు మాత్రం మనం ఏదో ఒక ప్లాన్ చేసి తీరాలి. మీరు ప్లాన్స్ చేస్తారు కానీ ప్లాన్సే కదా, మీరు ఎన్ని చేసినా ఏం ప్రయోజనం ఉండదు. మురుగన్, నువ్వు వచ్చే ముందు డోర్ కొట్టి రావాలని తెలీదా? మేడం గారు మీ ముగ్గురిని రమ్మంటున్నారు. ఏంటి, మా ముగ్గురినా? అవును, ఎందుకు రమ్మంటున్నారో తెలీదు కానీ మిమ్మల్ని మాత్రం రమ్మంటున్నారు. అది చెప్పడానికే వచ్చాను సార్. వాడు వస్తే మీతో మేడం గారు మాట్లాడతారు. సరే వస్తున్నాం పదా అని అంటూ కోపంగా క్యాబిన్లోకి ముగ్గురు వెళ్తూ ఉంటారు. అయినా వర్క్ చేస్తున్నారా, లేదంటే ముగ్గురు ఒక దగ్గరుండి ముచ్చట పెట్టుకుంటున్నారా? అసలు మీరు వర్క్ చేసినట్టు మాత్రం అర్థం కావట్లేదు. మీరు ఇకపై హార్డ్ వర్క్ చేసి తీరాలి. ఏంటి హార్డ్ వర్క్ చేసేది? హార్డ్ వర్క్ అంటున్నావేంటి? మీరు ఇకపైన కష్టపడాలి. అసలే వన్ ఆఫ్ ది పార్ట్నర్స్ కదా మీరిద్దరు. ఇక రేణుక, నువ్వు వర్క్ మీద శ్రద్ధ ఉంటుందా, లేదంటే ఎప్పుడు వీళ్ళతో కలిసి మాట్లాడమేనా? ఇకపై అలా ఉంటే మాత్రం తీసేయాల్సి వస్తుంది. నేను అలాంటి పనులు చేయను. నాకేం కర్మ? నీ పోస్ట్ నాకంటే పెద్దదేమో కానీ నేను సీఎం కూతుర్ని. సో వాట్? అయితే ఏంటి? నీకు నచ్చకపోతే లీవ్ నా. నిన్ను ఉండమని చెప్పట్లేదు కదా. నువ్వు ఈ కంపెనీకి పార్ట్నర్గా ఉన్నంతకాలం నువ్వు కాబట్టి తీరాల్సిందే. నేను చెప్పినట్టు నువ్వు వినాల్సిందే. ఎందుకంటే ఇక్కడ నేను సీఈఓ కాబట్టి. ఏంటి మేం చేయాలని అంటున్నావు? అవును చేయాలి. రాజు చేయట్లేదా? కష్టపడట్లేదా? ఇందులో కూడా రాజు కూడా పార్ట్నరే కదా. మరి చేస్తే తప్పేముంది? ఇకపైన మీరు 24 అవర్స్ హార్డ్ వర్క్ చేయాలి, 8 అవర్స్ కాదు. అర్థమవుతుంది కదా? అంతేనా రాజు? మీ శ్వేత గారు, మీకు అర్థమైందా? ఓకే మేడం, మీరు ఎలా చెప్తే అలా. ఏంటి రూపా? ఏంటి మేడం రూపా అని సంబోధిస్తున్నారు? మేడం గారు ఇప్పుడు పోస్ట్ మారింది అని మురుగన్ అనగానే, సరే రూప గారు అని శ్వేత కోపంగా అంటూ ఉంటుంది. ఇక ఈ కంపెనీని నాశనం చేసేంత వరకు నేను ఈ కంపెనీలో ఉంటాను, ఉండి తీరుతాను. అప్పుడే కదా నేను అనుకున్నది నెరవేరగలుగుతుంది అని మనసులో శ్వేత అనుకుంటూ కోపంగా చూస్తూ ఉంటే, ఏంటి మురుగన్ ఇంకా చూస్తున్నావు, వెళ్ళి ఆ ఫైల్స్ ఇవ్వు అని అనగానే, ఓకే మేడం గారు అని అంటూ మురుగన్ వెంటనే అక్కడే ఉన్న ఫైల్స్ని తీసి ముగ్గురి చేతిలో పెట్టగానే ముగ్గురు కూడా ఆ ఫైల్స్ని కోపంగా చూస్తూ ఉంటారు. ఇన్నా? అవును రేణుక, గుర్తుందా? 24 అవర్స్ వర్క్ చేయాలని నువ్వే కదా చెప్పావు. ఈ కంపెనీలో రూల్స్ అలా ఉండవంటే అలాగే ఉంటాయన్నావు కదా. ఇకపై చెయ్యాలి, తప్పదు. అంతే కదా రాజు? అంతే మేడం, మీరు ఎలా అంటే అలాగే. మేడం గారు చెప్పారు, ఇక మీరు చెయ్యాలి అనే విధంగా అనగానే వెంటనే కోపంగా ముగ్గురు కూడా వెళ్తూ ఉంటారు. ఎక్కడికి రాజు? నువ్వెక్కడికి వెళ్తున్నావు? నువ్వు ఉండు, నీతో కాస్త మీటింగ్ ఉంది. మిమ్మల్ని కాదు, మీరు వెళ్ళిపోవచ్చు. మీరు వెళ్ళండి.
మీరు వర్క్ చేసుకోవాలి కదా అని అంటూ వెంటనే వెళ్ళిపోతూ ఉంటారు కోపంగా. ఏంటమ్మాయి గారు, నీతో ఒక విషయం మాట్లాడాలి అని అంటూ రాజు దగ్గరగా వచ్చి వెంటనే, లే రాజు, ఏంటమ్మాయి గారు, మీరు ఈ చైర్లోనే కూర్చోవాలి. వద్దమ్మాయి గారు, మీరు కూర్చోండి. నా మొగుడు ఈ సీట్లో కూర్చుంటే నాకు గౌరవం, అర్థమవుతుంది కదా. అమ్మాయి గారు, మీరు మాత్రం సూపర్గా మాట్లాడారు. నువ్వు ఉన్నావనే ధైర్యంతోనే మాట్లాడాను రాజు అని అనగానే, అవునా అమ్మాయి గారు అని అంటూ ఇద్దరు సంతోషపడిపోతూ ఉంటే ఇక వెంటనే వెళ్ళి రేణుక కూర్చుంటుంది. అందరూ వెళ్తున్నారు, నేను కూడా ఇప్పుడు వెళ్ళాలి, కానీ ఇప్పుడు ఈ వర్క్స్ చేయాలి, ఇలాంటి సమస్య ఎదురైందేంటి అని రేణుక మనసులో అనుకుంటూ ఉంటే గౌతమ్ మాత్రం ఏం గీయాలో అర్థం కాక పేపర్స్ అన్నీ కూడా చింపి పడేస్తూ ఉంటాడు. అంతలో మురుగన్ వచ్చి, ఏంటి సార్ వాడు అలా పడేస్తున్నారు, దొంగలించడం ఈజీ కానీ కష్టపడి ఎదగడం మాత్రం ఈజీ కాదు కదా సార్ వాడు, ఇప్పుడు తెలుస్తుంది లేండి సార్ వాడు. మురుగన్, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని కోపంగా గౌతమ్ అనగానే, సరే సార్ వాడు, వెళ్తాను అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే, ఈ పనంతా చేయటం నా వల్ల కాదు, కానీ చెయ్యక తప్పదు. ఎందుకంటే ఈ కంపెనీని నాశనం చేసేంత వరకు నేను ఇక్కడ నుండి వెళ్ళిపోను. కాబట్టి ఆ రూప ఈ కంపెనీకి సీఈఓ అవ్వడం ఏంటి చెప్తాను, అందరినీ ఒక ఆట ఆడుకొని వెళ్తాను అని మనసులో శ్వేత అనుకుంటూ ఉంటే మరోవైపు రూపరాజు ఇద్దరు వస్తారు. రేణుక, మేము వెళ్తున్నాము, కంప్లీట్ చేయి, నేను ఇచ్చిన ఫైల్స్ అన్నీ కంప్లీట్ చేసి నాకు మెయిల్ చేయాలి. ఏ మెయిలో తెలుసా, roopa@.com. అర్థమవుతుందా? అది రాజు అంటే ఆర్, రూప అంటే ఆర్, క్యాపిటల్ కొట్టాలి, అది మర్చిపోకు, అర్థమవుతుందా అని ఈ విధంగా అనగానే రేణుక కోపంగా చూస్తూ ఉంటుంది. మెయిల్ చేయడం మర్చిపోకు, మెయిల్ చేశాక ఇక్కడి నుండి వెళ్ళిపో నేరుగా ఇంటికి. ఇక పదరాజు మనం వెళ్దాం అని అంటూ అక్కడి నుండి వెళ్తూ ఉంటే మరోవైపు విజయాంబిక పేల్ నుండి దీపక్ని బయటికి తీసుకుని వస్తుంది. నువ్వు బయటికి రావడానికి కారణం శ్వేతకు ముందు నువ్వు కాల్ చేసి థ్యాంక్స్ చెప్పు. సరే మమ్మీ, అయినా తను నన్ను బయటికి తీసుకుని వచ్చింది, నిన్నొక పాములా వాడుకుందిరా. తను వాడుకోవడం ఏంటి, నేనే తనని వాడుకున్నాను మమ్మీ. తను చెప్తే నేను చేయడం ఏంటి, నాకు అనుగుణంగా ఉంటేనే నేను చేస్తాను. సరే, ముందు నువ్వు బయటికి వచ్చావన్న విషయం శ్వేతకు చెప్పు. నువ్వు చెప్పు మమ్మీ. అంతలో విజయాంబిక ఫోన్ చేస్తుంది. ఇప్పుడే నా కొడుకు బయటికి వచ్చాడు, చాలా థ్యాంక్స్ అమ్మా. ముందు దీపక్కి ఫోన్ ఇవ్వండి ఆంటీ. అప్పుడు వెంటనే, హలో దీపక్, నువ్వు బయటికి రావడానికి మెయిన్ కారణం ఒక ప్లాన్ ప్రకారమే నేను బయటికి తీసుకొని వచ్చాను. చెప్పు శ్వేత గారు, ఏం చేయమంటారు, ఏం చేయాలి? అప్పుడు వెంటనే శ్వేత ప్లాన్ అంతా కూడా చెప్తూ ఉంటుంది. బోనాల జాతర, ఆ బోనాల జాతరలోనే నువ్వు ప్లాన్ చేయాలి, మనం కలుసుకోకున్నా పర్లేదు, కానీ ప్లాన్ని మాత్రం సక్సెస్ చేసి తీరాలి అని శ్వేత చెప్పగానే సరే అని దీపక్ చెప్తూ ఉంటాడు. మమ్మీ, బోనాల జాతరకు అసలు మావయ్య వస్తాడా? వచ్చేటట్టు నేను చేస్తాను లేరా, నువ్వేం టెన్షన్ పడకు. సరే మమ్మీ, నేను వెళ్తాను. ఎక్కడికి వెళ్తావురా ఇంత నైట్ టైంలో? ఇంటికి పద, ఎలాగో అలా ఇంటికి తీసుకెళ్తాను, మావయ్యకి తెలియకుండా. వద్దు మమ్మీ, జైలు నుండి బయటికి వచ్చాను కదా, ఎక్కడ ఉన్నా హ్యాపీగానే ఉంటానులే, ఎక్కడో ఒక చోట ఉంటాను, నువ్వేం కంగారు పడకు, సరేనా? సరేరా దీపక్ అని విధంగా అంటూ వెంటనే అక్కడి నుండి విజయాంబిక వెళ్ళిపోతూ ఉంటుంది. మరోవైపు సూర్యప్రతాప్ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటే, తమ్ముడు నీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంటక్క, 2 ఏళ్లుగా మన బోనాల జాతర జరుపుకోవట్లేదు, అందుకే బోనాల జాతర ఈ ఏడాదైనా జరుపుకుందాం తమ్ముడు, ఈ కష్టాలన్నీ పోతాయి తమ్ముడు. వద్దక్క, నాకు చేసుకోవాలని లేదక్క. వద్దు తమ్ముడు, మా అందరి కోసమైనా నువ్వు ఒప్పుకోవాలి తమ్ముడు. ఎందుకంటే నీపై ఆధారపడి ఇంతమంది ఉన్నాం కాబట్టి. ఏ కళ్ళ దిష్టి పడిందో ఏంటో, నీ పదవి పోయింది. అసలు నేను ఎవరికి ఏ పాపం చేశానక్క, నాకేం అర్థం కావట్లేదు. ప్రజల్ని నా కష్టంగా చూసుకున్నానక్క. ప్రజలకి సమస్య వస్తే ఆ సమస్య పోయేదాకా కష్టపడ్డాను, కానీ నన్ను ఓట్లు వేయకుండా నన్ను ఇలా చేస్తారని నేను అస్సలు ఊహించలేదు అని అంటూ బాధపడిపోతూ ఉంటాడు. సరే అక్క, నువ్వు చెప్పావు కదా, నువ్వు చెప్పినట్టుగానే బోనాల జాతరకి వెళ్దాం అని విధంగా అనగానే ఈ విషయం వెంటనే రాజన్నకు చెప్పాలి అని అంటూ వెంటనే మందారం రాజుకు ఫోన్ చేస్తాడు. రాజన్న, ఇప్పుడు మేము బోనాల జాతరకి బయలుదేరుతున్నాం, అమ్మాయి గారిని తీసుకొని రండి రాజన్న, సంతోషంగా ఫీల్ అవుతుంది. సరే మందారం. ఓ, ఇదంతా నడిపించేది మందారమా? రాయబారాలు చెప్తాను అని మనసులో రేణుక అనుకు